హలో! బాగున్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచిగా ఉంది క్లైమేట్. అందుకని ఇవాళ అవుట్‌డోర్‌లో షూట్ చేస్తున్నా. సడెన్‌గా మారింది గదా! మళ్ళీ కొంచెం చలి చలిగా, కొంచెం లైట్‌గా మంచు మేబీ అంటే ఇంక ఎండ్ అయిపోతుంది కదా! చలికాలం మేబీ ఆ ఎఫెక్ట్ ఏమో. ఎనీవేస్ చాలా జాగ్రత్తగా ఉండండి. వైరల్ ఎక్కడ చూసినా వైరల్. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఎవరిని కదిపినా జ్వరమని, జలుబని ఇట్లా ఏదో ఒకటి చెప్తున్నారు. సో, బీ కాషియస్. చేతులు కడుక్కుంటూ ఉండండి. మనకి కరోనా నేర్పించిన ఒక మంచి అలవాటు. అండ్ యాహ్! కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. హ్మ్. సరే, ఇవన్నీ ముచ్చట్లు, జాగ్రత్తలు అయిపోయిన తర్వాత స్టోరీకొచ్చేస్తా. ఇవాళ స్టోరీ నేను చెప్తాను. దాని నుంచి వచ్చిన వాల్యూ మీరు చెప్పాలి. లెట్ అస్ సీ అసలు ఎంతమంది స్టోరీ ఫుల్‌గా ఫాలో అవుతున్నారో దీన్ని బట్టి అర్థమైపోతుంది. సరే, కథ కథలోకెళ్ళిపోదాం. అనగనగా ఒక ఊళ్ళో కాదు, ఒక అడవిలో. ఈసారి జంతువుల కథ. ఒక అడవిలో ఒక ఒక సింహం, ఒక లేడీ సింహం పరిగెడుతూ ఉంటుంది. ఎవరో వెనకాల వేటగాళ్ళు వీళ్ళు ఉంటారు కదా పాపం. మనుషులు ఎంత దారుణం అంటే అడవిలో మృగాల్ని కూడా స్వేచ్ఛగా బ్రతకనివ్వనంత స్వార్థం మనిషికి. సరే, అదంతా పక్కన పెడితే వెనకాల వేటగాడు వెంటాడుతూ ఉంటే ప్రెగ్నెంట్ ఆ సింహం కూడా పరిగెడుతూ ఉంటుంది. ఒక ఎత్తు నుంచి ఇంకొక ఎత్తుకి జంప్ చేయాలన్నమాట. ఆ ఇదిలో ఆ సింహానికి డెలివరీ అయిపోతుంది. కొంచెం కింద పడిపోతుందనమాట పుట్టిన బిడ్డ. ఆ ఇదిలో వెళ్ళిపోతుంది, గబగబా తప్పించుకుని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వెళ్ళిపోతుంది. కింద పడడం ఈ బిడ్డ కింద ఇంకొక ఒక ఒక తోడేళ్ల గుంపు ఉంటుందన్నమాట. ఆ గుంపులో పడుతుంది. ఆ గుంపులో పడేసరికి వాటితో పాటే పెరుగుతుంది, వాటితో పాటే తిరుగుతుంది, వాటితో పాటే తింటుంది. అట్లా పెరుగుతుందన్నమాట. అయితే అసలు ఆ బిడ్డ సింహానికి, ఆ చిన్న బుజ్జి సింహానికి కూడా తెలియదు తను సింహం అని. అయితే చాలా చాలా అంటే జనరల్‌గానే సింహం అంటే ఒక 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 ఫెరోషియస్ యానిమల్ కదా! అట్లా ఏమి ఉండకుండా నార్మల్‌గా ఉంటుందన్నమాట బుజ్జిది. అయితే ఎవరైనా వాళ్ళు మొత్తం ఆ తోటి గుంపు ఉంటుంది కదా, తోడేళ్ల గుంపు, వాళ్ళందరూ ఎటుపోతే అటు పోవడం, వాళ్ళు ఏం తింటే అది తినడం, అట్లా ఒక రకంగా వాటితో పాటు పెరుగుతుంది వాళ్ళ పిల్లలాగా. అయితే ఒకసారి ఏమవుతుందంటే ఒక సింహాల గుంపు ఈ తోడేళ్ల గుంపు మీద దాడి చేస్తుందన్నమాట. దాడి చేయంగానే మొత్తం ఈ తోడేళ్ళన్నీ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాయి ఎవరిదాన్ని. ఇదేమో బుజ్జిది, ఇది అంతగనం పరిగెట్టలేదు, ఏం చేయలేక ఉండిపోతుంది అలానే. నక్కి ఎక్కడో ఆగిపోతుంది. వాళ్ళందరూ వెళ్ళిపోయారు అని చెప్పి ఫీల్ అవుతుంది. ఈ లోపల ఆ సింహాల గుంపులో ఒక మెయిన్ అంటే ఒక పెద్ద అంటారు కదా, ఇంటి పెద్ద లెక్క ఆ గుంపు మొత్తానికి ఒక పెద్ద అనమాట. ఆ సింహం వచ్చి దాని దగ్గరికి వస్తుంది. ఆ బుజ్జి సింహం దగ్గరికి వచ్చి అంటే అది అంటుంది, నన్నేం చేయొద్దు, నా దోస్తులందరూ వెళ్ళిపోయినరు, ప్లీజ్ నాకేం చేత కాదు, నేను గట్టిగా అంతగానం పరిగెట్ట కూడా లేను, నేను కాపాడుకోలేను, ప్లీజ్ నన్నేం చేయొద్దు అని చెప్పి అంటుంది. అంటే ఆ పెద్ద సింహం నవ్వుతుందనమాట. నవ్వి, నువ్వెందుకంత భయపడుతున్నావు, నువ్వు కూడా మాలో ఒకడివే, నువ్వెందుకంత భయపడుతున్నావు అంటే మీలో ఒకడినేంటి అంటుంది. అంటే దానికి చూపిస్తా అని చెప్పి తీసుకెళ్తుంది. తనతో పాటు తీసుకెళ్ళి ఒక చిన్న చెరువు లాంటిది ఉంటుంది. ఆ చెరువు దగ్గరికి తీసుకెళ్ళి ఇలా చూపిస్తుంది అనమాట. ఇమేజ్, ప్రతిబింబం చూపిస్తుంది. అగో చూడు, నువ్వు నేను ఒకేలా ఉన్నాము, మా ఫ్యామిలీయే నువ్వు మా గ్రూపే, వాళ్ళ గ్రూప్ కాదు, మరి ఎట్లా పెరిగినావో వాళ్ళతో పెరిగినావు అని చెప్పంటుంది. అని అంతకుముందు యాక్చువల్లీ చూపించకముందు నువ్వు మా గ్రూపే, నువ్వు మాలో ఒకడివే అని చెప్పి అన్నప్పుడు నమ్మదు. ఈ పెద్ద సింహం గాండ్రిస్తుంది అనమాట. గాండ్రించి, నువ్వు కూడా గాండ్రించు అంటే, నాకు అసలు ఏం చేత కాదు, నాకు గట్టిగా పరిగెట్టి ప్రాణాలు కాపాడుకోవడమే నాకు చేత కాదు, గాండ్రించమంటున్నావు నువ్వు అంటే, నీకు వస్తుంది, నువ్వు ట్రై చేయి అంటే, నాకు రాదు అంటుంది అనమాట. సరే అని చెప్పి తీసుకెళ్ళి అప్పుడు చెరువులో ఆ ఇమేజ్ చూపించిన తర్వాత అప్పుడు ఒకసారి గాండ్రించు అంటుంది. ఆ బుజ్జి సింహం వెంటనే గాండ్రిస్తుంది అనమాట. తెలిసింది కదా తనకి, తన శక్తి తెలిసింది, తన సింహం అని తెలిసింది, గాండ్రిస్తుంది. ఎంత గాండ్రింపు అంటే ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా అడవి కదా, సో ఆ సరౌండింగ్స్ అంతా రీసౌండ్ వచ్చేంత సౌండ్ వస్తుంది అనమాట. అప్పుడు అసలు ఒక సెన్స్ ఆఫ్ ప్రైడ్ ఫీల్ అవుతుంది బుజ్జి సింహం. అప్పటిదాకేమో ఎవరు లేరు, నేను ఎట్లా బ్రతికేది అది ఇదని చెప్పి అనుకుంది. ఒక్కసారి తన ఐడెంటిటీ తను తెలుసుకున్న తర్వాత మనకి తిరిగే లేదన్నట్లు అసలు ఒక ఇదికి వెళ్తుందనమాట. చాలా బుజ్జి స్టోరీ అండి. ఇందులో వాల్యూ నాకు బాగా నచ్చింది. నేను వెయిట్ చేస్తాను మీలో ఎంతమంది నాకు ఈ స్టోరీ నుంచి కరెక్ట్ వాల్యూ చెప్తారో.
నిజంగా మనందరం కూడా చాలా వర్తించుకోవచ్చు ఈ స్టోరీ నుంచి ఆ వాల్యూస్ అన్ని. సో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్ నేను చదువుతాను. నెక్స్ట్ స్టోరీ చెప్పినప్పుడు నేను చెప్తా ఎవరు ఈ స్టోరీకి కరెక్ట్గా మోరల్ వాల్యూ చెప్పారనేది. ఐ లవ్డ్ ఇట్ అండి. మీకు కూడా నచ్చుతుంది, పిల్లలకు కూడా తప్పకుండా వినిపించండి. అండ్ ఎస్, ఎప్పుడు చెప్పేదే, నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. ఈ స్టోరీకి మాత్రం మోరల్ ఏంటి, ఈ స్టోరీ నుంచి మనం తీసుకోవాల్సిన నీతి ఏంటి కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను అన్నీ చదువుతా. ఓకే, దిస్ ఈజ్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.